షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. రేవంత్ రెడ్డి గారిలో నాకు మంచి లక్షణం ఏంటంటే మిగతా వెళ్ళడంలో కూడా మనసులో అంతా చెప్పేస్తాడు. బోళ్ళ మనిషి. ఇది చెప్పింది వాస్తవమే. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీనైనా మీరు కూర్చోండి, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీని మర్చిపోండి. ప్రైవేట్ కానీ పబ్లిక్ అందరూ చెప్పలేకపోవచ్చు, కానీ అందరి మనసుల్లో ఏ వేదన ఉండదు. అరే ఇంత డబ్బులు వసూలు చేస్తున్నాం, పన్నుల డబ్బులు, ఈ ప్రజలకి ఇన్ని మాటలు చెప్పి ఓట్లు తీసుకుంటున్నాము, ఇన్ని హామీలు ఇస్తున్నాము, మరి ఈ ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం పని కావాలని చెప్పంటే ప్రతిదానికి అడ్డంకులు వస్తున్నాయి అన్న భావన అది లేనటువంటి మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ భారతదేశంలో లేరు. అయినా కూడా వ్యవస్థ నడుస్తుందంటే కొంతమంది సామర్థ్యం వల్ల, చిత్తశుద్ధి వల్ల, దేశభక్తి వల్ల నడుస్తుంది. కానీ కొంతమంది ఎంత భారం మోస్తారు, ఎన్ని పనులు చేయగలుగుతారు? కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగం ముఖ్యంగా ఎంత పై స్థాయిలో ఉంటే అంత బాధ్యత మేమే ఎక్కువ. నాయకత్వాన్ని ఇచ్చే బాధ్యత మీద, ప్రమాణాలను నెరవేర్పే బాధ్యత మీద, మిగతా వాళ్ళని జవాబుదారీగా చేయాల్సిన బాధ్యత మీద. అందులో మన దేశంలో అధికార యంత్రాంగానికి ఉన్నంత గౌరవం, ఇంత రక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలోనే పెట్టాం. ఒకసారి ఉద్యోగం వచ్చాక జీవితం పొడుగుతా మీకు మీరేం పని చేయకపోయినా కూడా ప్రమోషన్లు గ్యారంటీ, టైం బౌండ్గా పదోన్నతులు గ్యారంటీ, పదవులు గ్యారంటీ. అలాగే ఉద్యోగానికి తీసిన దాఖలా దాదాపు ఏ ఉండవు. మీరు ఎంత అసమర్థులైనా, ఎన్నో సందర్భాలు అవినీతి ఉన్నా కూడా ఏం జరగదు పెద్దగా. ఊరికే 2 నెలలు ఎవరన్నా ఉంటే 2 రోజుల కోసం మాట్లాడతారంతే, ఇంకేం జరగదు. అన్ని కీలకమైన ఉద్యోగాలు మీ చేతుల్లోనే. అది ఎలాగో ముఖ్యమంత్రులకు కూడా తెలియదు ఎందుకు అలా జరిగిందో. కార్డర్ రూల్స్ అని పెట్టేసి, కార్డర్డ్ పోస్ట్ అని పెట్టేసి రకరకాల రూపాలతో ప్రభుత్వాలకు కూడా అర్థం కాని రీతిలో కీలకమైన పదవులన్నీ మీకే. మరి సమాజం ఇంత గౌరవాన్ని, ఇంత రక్షణని ఇచ్చినప్పుడు, నెత్తిని పెట్టుకున్నప్పుడు మిమ్మల్ని, ఈ సమాజానికి మనమే ఇస్తున్నాం తిరిగి. ఆ రకంగా చూస్తే ఒక చిన్న ఉదాహరణ, హైదరాబాద్ నగరం నీళ్లు చూడండి. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల పన్నుల డబ్బుల్లోంచి మనం లేదా అప్పులు తీసుకొచ్చి గోదావరి నుంచి, కృష్ణ నుంచి లిఫ్ట్ చేస్తున్నాం. దేశంలో ఏ నగరానికి లేని సౌకర్యం హైదరాబాద్కు ఉన్నది. మంచినీళ్ళ విషయంలో 2 మహానదులు 2 పక్కన ఉన్నాయి కాబట్టి కృష్ణా, గోదావరి, మరి చాలా వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఏర్పాటు చేసాము, నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళలో 45% నీళ్లు మన ఇంటికి రాకుండా మూసిలో కలిసిపోతున్నాయి. ఇంతకంటే నేర సమాన నిర్లక్ష్యం ఇంకేమన్నా ఉందా? ఒక పేద దేశంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో నీరు అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఆ వడ్డీలు కడుతూనే ప్రభుత్వాలు బోడంత సతమతం అయిపోతూ ఉంటే ఆ నీళ్ళు ఇళ్ళకి చేరట్లేదే, మళ్ళీ మూసిలోకి వెళ్ళిపోతున్నాయి. పెద్ద ఎక్కడికి చూడక్కర్లా, అన్నమంతా చూడక్కర్లా, 2 మెతుకులు చూస్తే చాలు. వెరీ రీసెంట్గా కూడా చూసాం సార్, హైడ్రా తవ్వకాలకి సంబంధించి పెద్ద వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది అనే మాట. అట్లాగే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్న విద్య కోసం అని చెప్పాను. గుండె మీద చేసుకుని చెప్పానండి, మా పాఠశాలల్లో పిల్లలకి ఏ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి ప్రమాణాల విద్య అందుతోంది, వాళ్ళ ప్రతిభ వికసిస్తోంది, ఎదిగే అవకాశం వస్తుంది. మీరు చెప్పనండి ఒకసారి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని బహిరంగంగా. ఎంత అధ్వానమైన చదువు అందుతుంది, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామే. 25-30 వేల కోట్లు దాకా తెలంగాణ ఖర్చు అవుతుంది. అన్ని రూపాయల్లో పాఠశాల విద్య కోసం అయ్యే ఖర్చు. అంతా కలిపితే 21 లక్షలు, 22 లక్షలు ఉన్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో. ఏం విద్య అందుతుంది? ఎందుకు అందట్లేదు? ఏదన్నా పట్టుకోండి, మీరు ఏ రంగమైనా పట్టుకోండి. ట్రాఫిక్ ఉంది, ఎందుకు నరకం అవుతుంది? అక్కడ రెడ్ లైట్ ఉంటే జర్హన్ వెళ్తుంటే వాడి మీద ఏమి రకమైన హారన్ మోగించుకుంటూ, తిట్టుకుంటూ. కాబట్టి ఏదన్నా చూడండి, మన జీవితంలో రోజువారీగా మనకు కావాల్సింది ఏదన్నా చూడండి, ప్రజలు నరకం అనిపిస్తున్నారు. ఎందువల్ల? ఇది కేవలం రాజకీయ నాయకుడు బాధ్యతనా? రాజకీయ నాయకుల్లో తప్పులు లేదని అంటే రోజు నేను విమర్శిస్తుంటాను. తప్పులు ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో తప్పులు చాలా ఉన్నాయి, కానీ రాజకీయ వ్యవస్థ అడ్డుకొని అనేక సందర్భాల్లో కూడా మంచినీళ్ళు అందరికంత ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నాకు కాదంటారండి? మంచి విద్య అంతా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నాకు కాదంటారండి? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేసి అందరికీ సౌకర్యం కలిగిస్తే ఏ ప్రభుత్వం నాకు కాదంటుందండి? వేరే విషయాల్లో జోక్యం చేసుకోవచ్చు, వాళ్ళ లాభం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో. ప్రజలందరికీ మంచి సౌకర్యాలు ప్రజలు ఇచ్చిన డబ్బుతో సరిగ్గా అందజేస్తే ప్రభుత్వానికి కీర్తి వస్తుంది, ఓట్లు వస్తాయి కదా. ఏమన్నా కాదంటారా? ఏ మంత్రులన్నా కాదంటారా? ఏ ఎమ్మెల్యేనా కాదంటారా? కాబట్టి ప్రతిదానికి రాజకీయం వంక పెట్టి
మధ్యతరగతి వర్గాలు రాజకీయంలో ఉన్న వాళ్ళని తిడతారు కాబట్టి భారం అంతా వాళ్ళ మీద వేసి నెపం పెట్టేసి మనం కూర్చుంటే అది ధర్మం కాదు. ఎందుకని సార్ సమన్వయ లోపం అనేది ఉంటుందా ఇటు ప్రభుత్వానికి ఇటు అధికారులకి ఈ మధ్య? లేదు, కొన్నిసార్లు మనం చూసాము ప్రభుత్వం, మంత్రులు లేకుంటే ముఖ్యమంత్రి, క్యాబినెట్ అంతా ప్రెషర్ అంతా వీళ్ళ మీద పెడుతున్నారు, లేకుంటే మేము చేసినట్టుగా మీరు చెప్పినట్టుగా మీరు పని చేయండి అనే మాట, ఆ తర్వాత బ్లేమ్ అవుతున్నారు. కాదంటలా, కానీ ఆ మాట అర్హత ఇప్పుడు వస్తుందంటే మీకున్న పరిధిలో మీరు చాలా సమర్థంగా పనిచేసి ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చపొచ్చేమండి, ఇలా కాదు ఇంకోటి అంటే మీ మాటకు గౌరవం ఉంటుంది. ప్రధానంలో నో అన్న మాటే మీ నుంచి వచ్చి మీ నుంచి ఏ పని కాకుండా ఉండి ప్రజలకు పనికి వచ్చేది జరగకుండా ఉండి మీరు ప్రధానికి నో అంటే వాడిని గౌరవిస్తారు మిమ్మల్ని, ఎన్నికైన వాడు. వాళ్ళమే ఒత్తిళ్ళు ప్రజల నుంచి చాలా ఉన్నాయి పొద్దున్న సాయంత్రం దాకా. కాబట్టి ఈ వంక పెట్టేసి రాజకీయంలో ఉన్న వాళ్ళని తిట్టేసి మనం కూర్చుంటే ఎట్లాగా? ఈ సమాజం ఎంత గౌరవాన్ని ఇస్తుంది, ఎంత పోషిస్తుంది మిమ్మల్ని. ఇందాక నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. వీటిలో రాజకీయం ఏది వద్దని చెప్పండి నాకు. వీటిలో ఏ ఒక్కటైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పార్టీ నాయకుడు కానీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే మీరు ఇది చేయవద్దయా, ప్రజలకు అసౌకర్యం కలిగించండి, ప్రజలకు రవాణా వద్దు, ప్రజలకు మంచినీటి సరిగ్గా అందొద్దు, మురుగునీటి పరిధులు సరిగ్గా అవుతున్నాడు అని చెప్పాడా? కాబట్టి రాజకీయంలో వాళ్ళు తప్పు చేయట్లేదు నేను అంటలా, కానీ కొన్ని రంగాలు దొరుకుతుంది చట్టబద్ధ పాలన లేదు, నిజమే. ప్రధానంలో రాజకీయ జోక్యం ఉంటుంది పోలీస్ కేసుల్లో, నిజమే. పక్కన పెట్టేద్దాం, దానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ అదేం లేకుండా చాలా రంగాలు ఉన్నాయి. అక్కడ మీరేం చేస్తున్నారు, ఎందుకు చేయటం లేదు? అంచేత ఎవరినో బాధ్యులుగా చేస్తే లాభం లేదు. దీనికి మనందరం బయట ఉన్న వాళ్ళం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. రాజకీయంలో ఉన్న వాళ్ళు సహజంగా ఎన్నికైన వాళ్ళు బాధ్యత మనం పెట్టాం కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, దాని అనుమానం లేదు. కానీ పాలనా యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, పత్రికా ప్రపంచం, మరి ప్రభుత్వాలు బయట ఉన్నటువంటి కాస్త కూస్తో పలుకుబడి ఉంటే మనందరం నాది కూడా నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను, నా తప్పకూడదని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతివాడిని వాడిని చూపెట్టేసి వాడు తప్పు చెప్పేసి ఇది తప్ప. ముఖ్యమంత్రి గారు ఆవేదన నిజమైనది, దేశమంతా ఉన్నది, సహేతుకమైనది. ఖచ్చితంగా పాలనా యంత్రాంగంలో మౌలికమైన ప్రక్షాళన కావాలి, మౌలికమైన మార్పు కావాలి. ఈ పద్ధతి కొనసాగిస్తే ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే, ఈ మధ్య ఒక సినిమా నేను మా శ్రీమతి చూస్తూ నేను ఒక 2 నిమిషాలు చూస్తే నాకు వాంతి వచ్చినట్టు. ఏ సినిమా చూసారు సార్ మీరు? వాడు అధికారిని వేశారట ఎన్నికల కోసం అని చెప్పని, వాడొచ్చి బస్తే మే సవాల్ అని చెప్పని, నువ్వెవడవయా ముఖ్యమంత్రివి, లేకపోతే నువ్వెవడవయా మంత్రివి, నేను 35 ఉంటాను, నేను అంత తెలుస్తాను అంటాడు. అది నిజంగా జనం తప్పట్టు పడతారు గొప్ప అనుకుని. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే అధికారుల అహంకారం, ఇదే రాజ్యాంగం. మనం ఒక చాలా విచిత్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాం ఈ దేశం. నాకు అది వాంతి వచ్చింది అది చూస్తే. దీనిలో అసలు ప్రజాస్వామ్య స్పృహ ఏంటి, రాజ్యాంగ స్పృహ ఏంటి, మంచి పరిపాలన గురించి అవగాహన ఏంటి, ఇదే మన ప్రజలకు చెప్తున్నది. ఎంత అజ్ఞానాన్ని మనం పెంచుతున్నాం ఈ దేశంలో. అలాగే ఈ పదవుల కోసం పడితే వెంపర్లట 15 లక్షల మంది పోటీ పడ్డం ఐఏఎస్ కోసం అని చెప్పని, జీవితం అంతా త్యాగం చేయడం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అంత ఈజీ కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవడము అనేది ఉంటుంది కదా సార్, చాలా కష్టపడితే వచ్చారు. ఇంత కష్టపడి వచ్చిన తర్వాత మీరు ఉద్ధరించింది ఏంటట? కరెక్టే, ఉద్ధరించింది ఏంటట? ఎందుకని జరగట్లేదు ఫలితాలు? నేను కోపంతో చెప్పట్లా, ద్వేషంతో చెప్పట్లా. నేను ఆ పదవుల్లో ఉన్నవాడిని, నేను నిస్పృహతో బయటకు వచ్చినవాడిని కాదు, నిరాశతో పనికి రాకుండా బయటకు వచ్చినవాడిని కాదు, ఫెయిల్ అయిన వాడిని కాదు. నన్ను ఎవరు భారతదేశంలో ఒక అధికారిగా ఫెయిల్ అయినా ఎవరో ఏ మనిషిని అనుకోవట్లా. నన్ను బాగా తిట్టేవాళ్ళు కూడా ఆ మాట ఇప్పుడు అనలేంతవరకు సాధ్యం కాదు. అది ఒక ఆవేదనతో చెప్తున్నాను. ఇంత అవకాశాన్ని సమాజం మీకు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే మీ వల్ల ఏం జరుగుతుంది ప్రజలు? ఇది పోగా అహంకారం చాలామందికి. ప్రజల గురించి పట్టించుకునేది లేదు, వాళ్ళ బాధల గురించి పట్టించుకునేది లేదు. మరి కొంతమంది ఏదో సెలబ్రిటీలు అని చెప్పనుకుని సోషల్ మీడియా అట వెనకాల ఏదో కెమెరాలతో తిరుగుతుంటారట. ప్రభుత్వాలకు సిగ్గుంటే డిస్మిస్ చేయాలి వాళ్ళని. మనం బ్రిటిష్ పరిపాలన యంత్రాంగాన్ని అనుకరించాం. ఎనానిమిటీ దానిలో ముఖ్యమైనది, మెరిటాక్రసీ, మీ ప్రతిభ వల్ల రావటం, పొలిటికల్ న్యూట్రాలిటీ, పక్షపాత రాజకీయాలు లేకుండా ఉండటం, ఎనానిమిటీ, పబ్లిక్ సర్వీస్, ఇవి మౌలికమైన లక్ష్యాలు. అవన్నీ మర్చిపోయి మీరేదో స్టార్లాగా బిహేవ్ చేయటం నాకు అర్థం కాదు. ఎంత విచిత్రంగా ఉంది అసలు, ప్రవర్తన అంత వెకిలిగా ఉంది. దాన్ని ఎలా సహిస్తున్నారు ఈ రాజకీయంలో ఉన్నవాళ్ళు? దానికి ముఖ్యమంత్రి గారిని కూడా బాధ్యతలు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు మరి? మీ ఆధీనంలో పరిపాలన యంత్రాంగం అంటే వాళ్ళలో క్రమశిక్షణ పెట్టి కొన్ని ఏ రకంగా చేస్తే మేము గౌరవిస్తాం, ఏ రకంగా చేస్తే మేము ఊరుకోమని చెప్పిన సంకేతాన్ని ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉంది.
సో ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ చూసాము. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కలెక్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు, పబ్లిక్గా వాళ్ళని విమర్శించారు అనే వాదన వినిపించింది. ఆ తర్వాత కలెక్టర్ అక్కడి నుంచి తప్పుకున్నారు, పోస్టులు పెడుతున్నారు అనేది, సో కొటేషన్స్ రూపంలో, మోటివేషనల్ కోట్స్ రూపంలో వస్తున్నాయి అనేది. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని చేస్తున్నారు సార్? నాకు ఈ సంఘటన తెలియదు కాబట్టి దాని గురించి పూర్వాపరాలు తెలియకుండా మాట్లాడాను. మనకేమిటంటే 2 విషయాలు మనకు చాలా స్పష్టత ఉండాలి. ప్రజాస్వామ్య సమాజంలో తుది బాధ్యత వహించేది ఎన్నికైన ప్రభుత్వము, ఎన్నికైన ప్రతినిధులు. కాబట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం పరిధి లోపల ఎన్నికైన ప్రభుత్వానికి. మనం ఏంటనుకుంటున్నామంటే అధికార యంత్రాంగానికే పాత్ర ఉంటుంది, వీళ్ళంతా ఊరికే వచ్చారు, వీళ్ళు వస్తారు రేపు పోతారు, 35 ఏళ్ళు మేము ఉంటాం, వాడు వచ్చి రేపు ఓడిపోతాడు. చాలా సినిమాలో డైలాగ్ కూడా, నేను ఐఏఎస్ పరీక్షకి వచ్చాను, కావాలంటే పొద్దున్న ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిని కాగలను, నువ్వు అవుతావా